ఉన్న బాలకులకు మనం ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటే మార్చుకొనలేడు అని అర్థం. కూషు దేశస్థుడు అంటే అక్కడ మనము ఆఫ్రికా దేశస్థుడు లేక నల్లవాడు అని చెప్పుకోవచ్చు. చర్మం పుట్టుకతో వచ్చేది ఎవరు కూడా మార్చుకోలేరు, మార్చుకున్నది వెంటనే తెలిసిపోతుంది. అలాగే చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా అంటే మనందరికి తెలుసు, తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడే ఆ మచ్చలతో వస్తుంది. మార్చుకోగలిగినట్టుగా కీడు చేయటకు అలవాటు పడ్డ మేలు చేయవాలి. అంటే మానవుని యొక్క గుణగణాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదికాండం 8:21 రాయబడ్డది. ఎందుకనగా నరుల హృదయాలోచన కేవలం బాల్యం నుండి చెడ్డదని అంటాడు. భూమి మీద మానవుల యొక్క చెడుతనము దేవుడు చూసి ఎంత దుఃఖించాడో 6వ అధ్యాయంలో. అంటే ద హోల్ ఎర్త్ వాస్ కరప్టెడ్, భూమి అంతా కూడా పాడైపోయినట్లు అక్కడ 6వ అధ్యాయంలో వారి గుణగణాలను చూసి దేవుడే బాధపడినట్లు రాయబడి ఉన్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. కానీ ఎలా సాధ్యం ఇది అంటే కేవలం నూతన సృష్టిగా మార్చబడినప్పుడు. ఈరోజు పేపర్లో చూస్తే భయంకరమైనటువంటి క్రైస్తవ పేరు, ఎవరో జేమ్స్ అంట, ఎవరో జోసెఫ్ అంట, ఎంత భయంకరంగా ఉన్నాయి కదా ఆ పేర్లు. అసలు క్రైస్తవ పేర్లు ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు. లోకంలో పని చేసుకోవడానికి ఎన్నో పనులు ఉన్నాయి, కానీ వారు చేసి ఆ భయంకరమైనటువంటి పని బహుశా నెల్లూరు అంతా ప్రాక్పోయింది. మొత్తం నెల్లూరు ఎలాంటి వాళ్ళు అందరూ తెలిసిపోతారు. కీడు చేయటం అలవాటు పడినటువంటి మీరు మేలు చేయటం మీ వల్ల పడదు, మీ నుంచి కాదు. ఎప్పుడు అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే ఆ నూతన హృదయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దొంగిలవాడు ఇక మీదట దొంగిలగా కష్టపడి పని చేసి అక్కడగా వారికి పంచి పెట్టవలను అని పౌలు అంటాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయొద్దని అంటాడు. అంటే ఇది మతం మార్చుకోవడం కాదు, హృదయం మార్చుకోవడం. హృదయం అన్నిటికంటే మోసకరమైన అది ఘోరమైన హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలే. ఈరోజు వార్తాపత్రికలో వారు ఎందుకు ఆ క్రైస్తవ పేర్లు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. పోలీసులు పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళపైనే అటాక్ చేశారట. చూడండి ఎన్నో పనులు ఉన్నాయి. వాక్యంలో రాయబడింది 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి, 7వ దినం దేవుడనే విశ్రాంతి. సమాజంలో సంఘంలో మనం మంచి ప్రభావమైన చూపించాలి, చెడు ప్రభావమైన చూపించాలి. రెండిట్లో ఏదో ఒకటి, మంచి అయినా చెడైనా, వెలుగైనా చీకటైనా. సో మనం ఏ ప్రభావం చూపిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే ఆయన రక్తములో కడగబడ్డటువంటి మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. దేవుని వాక్యంలో రాయబడి నిర్గమకాండం 19వ అధ్యాయం ప్రకటన 1:6లో కూడా రాయబడింది. ఆయన మనందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు, యాజకులుగా సిద్ధపరుస్తున్నాడు. చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనంగా ఉన్నారంట. ఎక్కడి పరిశుద్ధతండి? మాఫియా డాన్లలాగా తయారైతే. సో ఈ సాయంకాలము ప్రభు ఇది మీ కొరకు పెరుగుబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు. తల్లి వచ్చి ఆయన త్యాగాన్ని నూతన సృష్టిగా మార్చడానికి మాత్రమే ఆయన చేశారు. లోకమంతా పాడైపోయింది. యోహాను రాసిన 1వ పత్రిక 5:19 రాయబడింది, లోకమంతా దుష్టుని యందు ఉన్నది, మనము దేవుని సంబంధులము. ఆ చెడుకు మనము దూరంగా ఉండడానికి ప్రభు మనకు దీంతో కూడా నిబంధన చేయుగాక. తల వచ్చి ప్రార్థన చేస్తున్నాము.